నమస్తే స్వామి. శ్రీ రమణ మహర్షి వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అడుగుతున్నారు స్వామి, మనోనాశనం దాని స్థానంలో స్ఫురణ పెంపొందటం, ఇవి రెండు దశలా, లేక ఆ రెండి మధ్య మనస్సు కానిది స్ఫురణ కానిది ఏదైనా తటస్థ దశ ఉందా? అక్కడ మనోవ్యాపారం లేదు కాబట్టి అదే ఆత్మానుభవమా? ఇది ప్రశ్న స్వామి. భగవాన్ చెప్తున్నారు, సాధకునికి రెండూ భిన్న దశలే. నిద్ర, కోమ, మూర్ఛ, ఉన్మాదం వంటి వాటితో కూడిన తటస్థమైన దశ ఒకటి ఉంటుంది. అందులో మనోవ్యాపారం ఉండదు, ఆత్మ చైతన్యం ప్రవర్తించదు. ఇంకొద్ది చెప్తున్నారు స్వామి, సహజంగానే మనసు చంచలం. దాన్ని చాంచల్యం నుండి తప్పించడం మొదటి మెట్టు. దానికి శాంతిని చేకూర్చు, విక్షేపాల నుండి దాన్ని తప్పించు, లోపలికి చూసేటట్టు దానికి శిక్షణ ఇవ్వు. దీనికి ఒక అలవాటుగా స్వభావంగా చెయ్యి. ఇది బయటి ప్రపంచాన్ని పట్టించుకోకపోవటం వల్ల, శాంతి కలిగే ఆటంకాలను నివారించడం వల్ల ఇది నీకు సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు స్వామి. ఇది సాధనా క్రమణిగా వివరించాలని కోరుతున్నాను. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. శ్రీ ఆంజనేయ పరమ గురువే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ రమణ మహర్షుల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ బోధని అర్థం చేసుకుంటాం, విచారణ చేద్దాం. మనోనాశనము, ఆ తర్వాత దాని స్థానంలో స్ఫురణ పెంపొందించుకోవటం. స్ఫురణ అంటే నేను అన్న స్పృహ, లేకపోతే ఎరుక. ఈ రెండు కాక స్ఫురణను తర్వాత మనోనాశనం కాకుండా ఇంకేమన్నా ఉందా, ఇంకా వేరే అనుభవం ఏమైనా ఉత్తమమైంది ఏమైనా ఉందా అని అడుగుతున్నారు ఆయన. మనో వ్యాపారం లేదు కాబట్టి ఆత్మానుభవం అయిందనుకోవాలా? అది ఎక్కడ అంటే స్ఫురణ లేనప్పుడు లేదా మనోనాశనం అయినప్పుడు మనోవ్యాపారం ఉండదు కదా. ఉండని దాన్ని, ఆ స్థితిని మనం ఆత్మానుభవం అనుకోవచ్చా, లేదా అంతకంటే గొప్ప స్థితి ఇంకేమన్నా ఉందా స్ఫురణ మనోనాశనం కాకుండా అని వారు అడుగుతున్నారు. భగవాన్ సమాధానం, సాధకుడికి రెండు భిన్న దశలే. అంటే ఇప్పుడు మనకేం మొదలుపెట్టారు, ఒకటేమో స్ఫురణ, రెండేమో మనోనాశనం, లేదా మనోనాశనం స్ఫురణ. రెండు అంటే అర్థం ఏంటంటే, మనోనాశనము అన్నది స్ఫురణకి దారితీస్తుంది. అంటే నేను అన్న అహం స్ఫురణ అంటాం. నేనున్నానన్నది ఇప్పుడు మనకి ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ ఏముందో తెలియదు. అదే అహం స్ఫురణ. నేను అని ఇంద్రియ జ్ఞానాలన్నీ పోయి మనసు కూడా నెమ్మదైనప్పుడు ఆ దశలో మనకి అహంస్ఫురణ ఉంటుంది. నేను అన్నది ఇరుకుంటుంది ఆ దశ. అయితే ఇది ప్రారంభంలో మనోనాశనం అయ్యేంత వరకు అహంస్ఫురణ ఉంటుంది కానీ దాని ఏడ స్పష్టమైన అవగాహన ఉండదు, స్పష్టమైన ఒక అభిప్రాయం కానీ ఏది కానీ ఉండదు. జ్ఞానం అనేది అది అజ్ఞానం కాదు కానీ ఒక స్పష్టమైన ఇది ఎరుక ఉండదు. కాబట్టి ఇవి రెండు భిన్నమైన దశలే. కాబట్టి భిన్నమే గారు ఇవి గారు. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాము మనం, జ్ఞానం దగ్గరికి, ఏమండి నాకు ఆత్మజ్ఞానం కలుగుతుందా అని అడిగామనుకోండి, భగవాన్ ఏం చెబుతారంటే, నేను అని అంటున్నావు కదా, అదే అంటే అహంస్ఫురణ, అది నువ్వే అంటే. మరి మాకెందుకు కావట్లేదండి, మాకు తెలియట్లేదంటే దానికి మనోనాశనం కావాలి. మనోనాశనం అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం వైపు, ఇంద్రియాల వైపు తిరిగి ఉన్న మనసు, అభిముఖమై ఉన్న మనసుకి అది అనుభవంలోకి వస్తూ ఉన్నట్టుగా అనిపించదు దానికి. అందుకనే అది చెబుతారు. అంటే మనోనాశనం అన్నది అది ప్రథమ కర్తవ్యం. అందుకని భిన్న దశలు అన్నారు. భిన్న దశలు అన్న తర్వాత ఇంకో దశ ఉందని కాదు, ఒక పరిణామం అని కాదు. ఆ దశలు అర్థం కావాలి బాగా. కాబట్టి మనోనాశనము అనేది మనకి నిద్రలో కూడా జరుగుతుందంటూ ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారు, మూర్ఛలో, భయంలో, కోమాలో, తటస్థమైన దశ. తటస్థమైన దశ అంటే అర్థం ఏమిటి అంటే, తటస్థంగా ఉండటం అంటే అర్థం ఏంటి? దాన్ని ఎరుకలో ఉండదు. ఏది లోపల ఏదైతే అహంగా ఉందో స్ఫురణగా, ఆ ఎరుక దానికి ఉండదు. రెండోది, ఇటు ప్రాపంచిక స్పృహ ఉండదు. తటస్థము అంటే అర్థం ఏమిటంటే, అది ఇది రెండు ఎరుకలో ఉండవు, ఊరికే ఉంటుంది అంతే, అదేమో తెలియదు. అట్లా నిద్రలో
అంతేగా నిద్రలో మనకు ఆ స్పృహ లేదు, ఈ స్పృహ లేదు, కానీ ఉన్నాం. ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం కూడా స్వామివారు చెప్పారు. నేను నెక్స్ట్ లైన్లో అనుకుంటా. ఇప్పుడు మీకు అర్థం, మూర్ఛలో కూడా అంతే. మూర్ఛపోయిన వాడికి అంత కన్వల్షన్స్ వస్తాయి, ఎపిలెప్సీలో వాటి, అది కూడా తెలియదు వాడికి. భయం వచ్చినప్పుడు కోమ, మూర్ఛ, ఉన్మాదం కూడా, ఉన్మాదంలో కూడా తనకి ఏం తెలియదు. అది తటస్థ స్థితి, తటస్థమైన తటస్థము, అది తటస్థంగా ఉన్నాడు అంటారు. తటస్థము అంటే అర్థం ఏంటంటే ఇక్కడే జ్ఞానం యొక్క బోధ ఉంది. తటస్థం వల్ల లాభం లేదు. ఎందుకంటే మనందరికీ ఇప్పుడు 5 మూర్ఛ ఉండకపోవచ్చు, పిచ్చితనం లేకపోవచ్చు, కానీ మిగిలిన కోమా కూడా ఉండకపోవచ్చు, 3 ఉండకపోవచ్చు. నిద్ర ఉంది, మిగిలిన 4 లేవు, మిగిలిన 3 లేవు, ఇది ఒక్కటి ఉంది. ఏది? నిద్ర ఉంది. నిద్రలో తటస్థ స్థితి అన్నది మనకు తెలుసు. నిద్రలో అనే భాషగా నిద్రలో మనం తటస్థంగానే ఉన్నాం. ఇంకొక విషయం, నిద్రలో కనగంటానికి ఆ నిద్రలో నుంచి మనం మేలుకోండి, అది తటస్థ స్థితి, మధ్యస్థితి అనమాట. తటస్థము అంటే మధ్యస్థ, జ్ఞానం కాదు అది, కానీ దాన్ని అర్థం చేసుకోవటానికి అది జ్ఞానంగా తీసుకోవచ్చు. నిద్రాస్థితి దగ్గరగా ఉంటుంది కాబట్టి. కాబట్టి భగవాన్ చెప్పింది తటస్థ స్థితి అని ఎందుకన్నారు అంటే, ఇక్కడ కొంత మనకి ఉపయోగమైన విషయంగా అందరికీ అనుభవంలో మిగిలినవి లేవు, కానీ ఉన్నాయి మిగిలినవి కూడా. కోమ, తర్వాత ఉన్మాదము, ఆ తర్వాత మూర్ఛ ఉన్నాయి, తెలుసు మనకి ఏమవుతుందో వాళ్ళకి. నిద్రలో ఏమవుతుందో మనకు తెలుసు, అది పొందిన వాళ్ళకి ఏమవుతుందో కూడా మనసు ఎట్లుంటుందో మనకు తెలుసు. అంటే కాబట్టి మొత్తం మీద మనసుకి ఈ 4 విషయాల యందు ఎరుక కలిగే ఉంది, ఆ జ్ఞానం కలిగే ఉంది కదా. ఇక్కడ చక్కటి రహస్యం స్వామివారు మనకి అనుగ్రహం చేశారు భగవాన్. అక్కడ మనోచైతన్యం ఉండదు, మనోవ్యాపారం ఉండదు, ఆత్మ చైతన్యం ప్రవర్తించదు. అది ఏదో ఒకటే తటస్థంగా ఉన్న స్థితిలో మనసు అది చైతన్యవంతంగా ఉండదు. చైతన్యవంతము అవటం అంటే ఇంగ్లీష్లో 2 మాటలు, కాన్షియస్నెస్ అంటే సెల్ఫ్ అనే ఉనికి, 2 అవేర్నెస్, టు నో సంథింగ్, ఏదైనా ఒకటి తెలిసి ఉండటం. తటస్థము అంటే 2 తెలిసి ఉండకపోవడం. ఇప్పుడు 2 ఉన్నాయిగా మనకి, బయట ఉన్నా లోపల ఒకటి ఉంది అనుకుంటున్నాం. సరే, లోపలిది అనుభవిస్తున్నప్పుడు అదైతే ఉంది కదా, బయటకు వచ్చాక 2 చెబుతున్నాం కదా, ఒకటి జ్ఞానం ఉంటున్నాం, ఒకటి అజ్ఞానం ఉంటున్నాం. అట్లా తటస్థ స్థితిలో ఆత్మ యొక్క చైతన్యము అంటే అర్థం ఏంటి? తటస్థ స్థితిలో ఉన్నప్పుడు దానికి పూర్వస్థితిలో ఉన్నటువంటి మనోనాశనం అయిన తర్వాత ఉండే ఎరుక ఏదైతే ఉందో ఆ సహజ స్ఫురణ చైతన్యవంతం కాలేదు, అంటే అనుభవంలోకి రాదు. అట్లానే ఆ స్థితిలో ప్రపంచంలో మళ్ళీ మనసు చైతన్యవంతమైనప్పుడు మళ్ళీ ప్రపంచం యొక్క ఎరుక వస్తుంది. 2 ఎరుకలు కూడా. అయితే నిద్రలో తటస్థంలో ఆ ఎరుక కానీ ఈ ఎరుక కానీ లేదు. ఎరుక చైతన్యవంతం అవటమే, ఎరుక క్రియాత్మకం అవటమే. అది తటస్థ స్థితి అంటే ఎరుక క్రియాత్మకం కాకపోవడమే. క్రియాత్మకం అయిందంటే మీకు ఒకవేళ మీరు సాధకులైతేనేమో అది తెలుస్తుంది, సాధకులు కాకపోతే ఇది తెలుస్తుంది. మెలకు అంటాం, దీన్ని మెలకు అంటాం. అక్కడ మెలకుని జ్ఞానం అంట. అక్కడ మెలకు అయితే జ్ఞానము తటస్థ స్థితి, అక్కడ మేలుకుంటే జ్ఞానము, ఇక్కడ మేలుకుంటే మెలకు అంటాం. అది ఎరుక కలిగితే. కాబట్టి తటస్థ స్థితిలో చైతన్యవంతంగా ఉండదు, అంటే తను తాను తెలుసుకునే స్థితి అయితే ఉండదు. లేకపోతే మూర్ఛ పొందినవాడు, కోమాలోకి వెళ్ళి వచ్చినవాడు ఆత్మానుభవంతో తిరిగి రావాలి, రావట్లేదే. అందాకెందుకు మనం రోజు నిద్రపోతున్నాం. ఆల్మోస్ట్ అది కోమ, మూర్ఛ, తర్వాత ఉన్మాదం అనే స్థితులు కలిపిన స్థితి అది. అంటే మొత్తం కలిపి ఒక మాటలో చెప్పాలంటే తటస్థ స్థితి. కాబట్టి అక్కడ చైతన్యవంతం అవ్వదు, కాబట్టి అది తటస్థ స్థితి, జ్ఞానం కలగదు. కానీ ఎందుకని ఆరంభంలో కూడా భగవాన్ ఏమన్నారంటే, ఆయన చెప్పినట్టుగా మనోనాశనము స్ఫురణ. కానీ మనసు చైతన్యవంతంగా ఉన్నప్పుడే, చైతన్యవంతమైనప్పుడు, ఎరుకలో ఉన్నప్పుడే దీన్ని మనం మనోనాశనాన్ని సాధించాలి. ఇక్కడ సాధన అంటే ఎరుకలో ఉన్నప్పుడే మనోనాశనాన్ని, మనసు అంటే ఏమిటి, మనసు పనితీరు ఏమిటి, అట్లానే మనో లయం అంటే ఏమిటి,
మనోలయము తటస్థ స్థితి రెండు ఒకటే. మనోలయం అన్న అక్కడ ఇదివరకు మనోలయం అని వాడారు ఆ పదం, ఇక్కడ తటస్థ స్థితి అని వాడారు. అది అట్లా ఎట్లా చెబుతారు మీరు అంటే, నిద్రలో తటస్థ స్థితిలో ఉంటుంది, ఆత్మ చైతన్యవంతమై ఉండదు అంటంలోనే ఆ మాట ఉందిగా, పూర్వం చెప్పారు. మనోలయం మనోలయం జరుగుతుంది మనందరికీ తెలుసు. మనోనాశనం జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? మనోనాశనం అంటే ఏమిటి అన్నది కొద్దిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నిద్రపోతున్నాం, నిద్రపోతే నిద్రలో ఏం జరుగుతుందో తెలియదు, తటస్థ స్థితి. నిద్రకి పక్కనే ఆత్మ జ్ఞానం, ఆ ఎరుక, ఉనికి ఉంది. ఉనికి చైతన్యం ఎంత, చైతన్యం అయితే ఉనికి తెలియాలి, చైతన్యం అయితే ఉనికి తెలియాలి. కానీ ఉనికి బదులు మనకి ఈ ఉనికిలో ఉన్నది తెలుస్తుంది, అంతే కదా మెలకువ అంటే. అయితే చైతన్యవంతమైనప్పుడు ఉనికి తెలియాలి కదా, మరి తెలియట్లేదు కదా. లేచాక ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాంగా. నేనెవరు, ఉనికి అంటే ఏమిటి, అహంస్ఫురణ అంటే ఏమిటి, ఎరుక అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, పరమాత్మ ఎవరు, చేస్తున్నావా లేదు? దానికోసం మరి మనసు ఆలోచిస్తుందా, ప్రయత్నం చేస్తుందా, సాధన చేస్తుందా? చేయట్లేదు. అదే మనసు అంటే. ఇక్కడ మనసు అనేది ఏదైతే అంటున్నానంటే, మనసు తన కోసం దేనికోసమైనా ప్రయత్నం చేస్తుంటే అది మనోనాశనం కాదు. లేచున్నప్పుడేమో ఈ చైతన్యవంతమై ఈ వ్యవహారం తప్పట్లేదు, నిద్రపోయాక లయమవుతుంది, చైతన్యం అవుతుందే తప్పితే నాశనం కావటం అంటే సమాధాన పడ్డ మనసు ఇక దానికోసం వెతకదు. వెతక్కపోతే అది మనోనాశనం. వెతక్కపోతే మనోనాశనం అంటే ఏం తెలియకుండా ఉండటం కాదు. మనోనాశనం అంటే తెలిసుండి తెలిసినగా దాని గురించి తెలిసి ఉండటం. ఏదైతే నువ్వు వెతుకుతున్నావో అది నీకు తెలిస్తే అది మనోనాశనం. మీకు అర్థమైంది? ఇప్పుడు తాత్కాలికంగా మనోనాశనం అంటే తేలిగ్గా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు మీకు సినిమా చూడాలంది, లేకపోతే ఏదైనా స్వీట్ తినాలనిపించింది, ఎవరినో చూడాలనిపించింది, అది చూశారు, ఇక మనసు దానికోసం వెతకదు కదా, ఆ కాసేపు మనోనాశనమే. కానీ తాత్కాలికం కాబట్టి లయం అని వాడాం, శాశ్వతంగా అయితేనేమో నాశనం అని వాడాం, అంతకంటే ఏం లేదు. మనసు నాశనం అవటమే ఉండదు, కాసేపు దాన్ని పక్కన పెడుతుంది, ఇంకా అది వెతకదు దానికోసం. వెతికింది అట్లా ఎప్పుడన్నా మనకి? మీ కోరిక తీరిన తర్వాత మనసు దానికోసం ఆ కొద్దిసేపు వెతకదు, ఎంతసేపు అయితే అంతసేపు, మరి రోజు కావచ్చు, మరుసటి సంవత్సరం కావచ్చు, అప్పటిదాకా అది మనోనాశనమే. కానీ ఆ పదం అక్కడ సూట్ అవ్వదు, అది మనోలయం మాత్రమే. వాడు నిద్రపోయినంతవరకే, వాడు లేచాక ఉంటుంది మీ పని. నాన్న ఇప్పుడు నిద్రపోతున్నాడు, ఉంటుంది మీ పని లేచాక. మన ఇళ్లలో చిన్నప్పటి నుంచి వాడుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం లయ స్థితిలో ఉన్నారు, ఇక లేచాక ప్రళయ స్థితిలోకి వస్తారు. మన ఇళ్లలో నిత్యం యుద్ధాల్లో ఇవే మాటలు వస్తాయి కదా. లయం అంటే తాత్కాలికానికి లయమని వాడారు మనసు విషయంలో, అది దీర్ఘకాలం అయితే దానికేమో నాశనము అని వాడారు. కానీ విషయం ఒకటే, ఇది భగవాన్ చెప్పింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనసు చైతన్యవంతమైనప్పుడు ఆత్మ చైతన్యవంతం అయితే మనసు అని పిలుస్తున్నాం. అప్పుడే తెలుసుకోవాలి ఇవన్నీ. నిద్రపోతే జ్ఞానం అయితే రోజు నిద్రపోతూనే ఉన్నాం. మనోలయమే జ్ఞానం అయ్యేటట్టయితే మూర్ఛ పొందినవాడు, అట్లానే కోమాలు వెళ్ళినవాడు, అట్లానే నిద్రపోయినవాడు, ఉన్మాదం చెందిన వాళ్ళందరూ కూడా అసలు ఇంకో గొడవే ఉంది. ప్రపంచం కొద్ది తేడాతో అందరూ జ్ఞానులు అయిపోయేవాళ్ళు. జ్ఞానులే కానీ తెలుసుకోవాలి కదా, దాని ముందు తెలుసుకోవాలని ప్రయత్నం. ఇదే హనుమత్ జయంతి అంటే. ఇక్కడేమో భగవాన్ ఏమంటున్నారు, మనసుకి సహజంగానే, అంటే మనసుకు సహజ లక్షణం చంచలం అన్నది, కదులుతూ వెళ్ళాలి కదా, వ్యాపారం కదా అది, జీవన వ్యాపారం కాబట్టి చంచలంగానే ఉండాలి, అది సహజం. చాంచల్యం నుంచి తప్పించాలి. మనసుకి చంచలం సహజం, మనసుని ఆ చాంచల్యం నుంచి తప్పించాలి. ఎట్లా? నేనున్న పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎన్నో రకాలుగా మనసు పరిపరి విధాలుగా పరిపరి వృత్తులతో ప్రవృత్తులతో తిరుగుతూనే ఉంది కదా. దాని నుంచి తప్పిస్తే మీకు ఏమవుతుంది? అయితే లయమై ఉండాలి, లేకపోతే నిద్రపోయి ఉండాలి, ఏదో ఒకటి లయమే అయి ఉండాలి. లయమైతే తప్పితే మీకు చాంచల్యం నుంచి, నిద్రపోయిన లయం చంచలంగా నిద్రపోయానే కూడా అండు
అదాక బాగా నిద్ర పట్టలేదని వచ్చేమో కానీ అర్థమైందా? మరి చెంచల నుంచి తప్పించాలంటున్నారే. చెంచల నుంచి తప్పించాలి మనసుని అంటే మనసు చెంచలత్వం సహజం కదా. కాబట్టి ఆ చెంచలత్వం నుంచి తప్పుకోవాలి అంటే చెంచలత్వాన్ని మనం ఏం చేస్తున్నామంటే బాధపడటం, దుఃఖపడటం, దాన్ని మార్చాలనుకోవటం, దాన్ని ఎట్లా చేయాలనుకోవటం, నిలబెట్టాలనుకోవటం, ఇదంతా మనసుకు మళ్ళీ ఇంకో మనసు యాడ్ అయినట్టే. ఇంకో మనసు లేదు కానీ ఇదే మనసు. దాంట్లో ఏకం చేశారు. చెంచలత్వంలో ఏకమైనా పర్లేదు, చెంచలత్వంతో పాటు ఏకమైనా పర్లేదు. ఇప్పుడు పశుపక్షాదులు ఉన్నాయి రవి గారు, మనకంటే బుద్ధి ఉంది, చెంచలం అని నేను అంటున్నా. అవేముంటున్నాయి మరి రోజువారీ ఎంత పని చేస్తున్నాయి? ఇప్పుడు మీ అక్కడ చీమకోళ్ళు రాత్రి అక్కడ కుక్కలు పడుతున్నాయని ఇక్కడ వచ్చి ఉన్నాయి క్షేమంగా. చెంచలత్వం ఉందామా? కానీ అది చెంచలత్వం అని పేరు పెట్టినాయా? జీవన క్రియతో ఒకటైనప్పుడు అది చెంచలత్వం కాదు. చెంచలత్వమే సహజమని భగవాన్ ముందు వాడింది. అందుకే చెంచలత్వం సహజమని ఎందుకు మనసు కానీ ఎందుకు వాడారంటే జీవనానికి అంతే అదా. మరి జీవనము ధ్యానము ఇది పారమార్థికం, ఇది లౌకికం అని భేదం లేదంటున్నారు కదా, కాబట్టి ఇక్కడ చెంచలత్వం ఏమిటి అంటే ఆ సహజత్వాన్ని గుర్తుపట్టినప్పుడు నేను నా మనసుకి పేరు పెడతా. నా మనసు నిలబడట్లేదు, నాకు ధ్యానం కుదరట్లేదు, నేను ధ్యానం చేయాలి, నేను అట్లా చేయాలి, ఇట్లాంటి ఎన్నో మాటల్లో నాకు నేను చెప్పుకుంటున్నా, ఆలోచిస్తున్నా. అసలు ఈ ఆలోచనే చెంచలత్వము. ఒక చోట ఉండకుండా అంటే నీ మెలకువ జీవనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది జీవన ప్రవాహంలో. దాని నుంచి యువతలు రావటం కదా చెంచలత్వం అంటే. తప్పించుండండి అంటున్నారంటే తప్పించండి అంటే మనసుని చెంచలత్వం సహజమైనప్పుడు ఎట తెప్పిస్తారు? తెప్పించుకుంటారా అంటే తెప్పించుకోవట్లేదు. ఇప్పుడు మీ మార్పును మీరు తెచ్చుకున్నది కాదు కాబట్టి మీరు మార్చలేరు. అర్థమైందా? అందుకని మనం ఏం చేయాలి అంటే చెంచలత్వంలో నుంచి మనం ఏం చేస్తున్నాం? చెంచలత్వాన్ని అర్థం చేసుకున్నారా? మీకు అది అద్భుతమైన ఏకాగ్రత అవుతుంది. చెంచలత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనల్ని మనం విమర్శించుకుంటూ జీవితం నుంచి అదొక మార్గం ఉంది, పారమార్థికం వేరు, అట్లానే ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు అని పేర్లు పెడుతూ అసలు ఇది చెంచలత్వం అంటే నువ్వు దానికి భిన్నమయ్యావు అనుకోవటం పేరు చెంచలత్వం. నేను సహజత్వానికి భిన్నంగా ఉండటానికి ఉండే ప్రయత్నం పేరు చెంచలత్వం. చూసారా రవి గారు? అయితే ఒక చోట నిలబడకపోతే కదా అది చెంచలత్వం అని వాడుతున్నాం. మనసుని ఏదో అనుకున్న దాని మీద నేను ఉంచలేకపోతున్నాను, దాని చెంచలత్వం ఉంటున్నా. ఉంచితే స్థిరత్వం. దేన్ని స్థిరంగా ఉంచుతున్నావు? అట్లా కాకుండా దాంతో ఒకటైతే దాని నుంచి భిన్నంగా ఉన్నవాడి కాకపోతే అహంస్ఫురణ ఎటువంటిది? అహంస్ఫురణ చంచలమైందా? బాగా చూడండి. అహంస్ఫురణ ఒక మాట, రెండో మాట ఏమో మనోనాశనం. మనోనాశనం అయ్యాకేముంటుంది? ఇందాకేం చెప్పాం? మనోనాశనం అంటే మనసు దాన్ని వెతక్కపోతే దేన్ని వెతుకుతున్నాం మనం? స్థిరత్వం పేరుతో చంచలత్వాన్ని చూస్తున్నామా? చంచలత్వాన్ని చూసే ప్రయత్నంలో స్థిరత్వాన్ని, ఏకాగ్రతను వెతుకుతున్నామా? అసలు చంచలత్వం కాలది. సహజమైన దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఉండేది ఏదైతే ఉందో అవగాహన, అది మనోనాశనము. అంటే నేను చెయ్యాలి, నేను పొందాలి అని ఉన్నంతకాలం మనసులో చంచలత్వం ఉండే తీరుతుంది. నేను దానికి భిన్నం కాదు అని తెలిసిన రోజున ఇంకా చంచలత్వం ఏముంది? అది నువ్వు విడిగా ఉంటే కదా, దానికి రెండు మనసులు ఉంటాయి కదా. ఇప్పుడు నీకు రెండు మనసులు ఉంటే ఓ మనసు చంచలంగా ఉంది, ఓ మనసు దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఉన్నది ఒకటే మనసు, దాని లక్షణమేమో సహజత్వంగా చంచలంగా ఉంది. దాన్ని ఎందుకు నిలుపుతున్నావు? నువ్వు ఎందుకు నిలపాలనుకుంటున్నావు? పైపెచ్చు బాధపడుతున్నావు, నా మనసు నిలబడట్లేదు, నిలబెట్టాలి, ఏకాగ్రంగా ధ్యానం చేయాలి అని అంటున్నావు. తప్పు కాదు. కానీ దాన్ని నిలబెట్టకపోవటం పక్క నుంచి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. చంచలత్వం అంటే ఏమిటి? అసలు చంచలత్వం అంటే ఏమిటి? సహజత్వంలో నుంచి అప్పటికి బయటకు వచ్చి నువ్వు ఇంకోటి తయారు చేయాలనుకోవటమే చంచలత్వం కదా. చంచలత్వం అంటే ఒక పిల్లాడు సైన్స్ చదువుతున్నాడు, పక్కనే అది ఆపి మ్యాథ్స్ చేస్తున్నాడు, ఎందుకని అట్లా డివియేట్ అవుతున్నావు? డీవియేషన్ కదా. చంచలత్వం దేనన్నారు? చూడండి, నేను ఇంగ్లీష్ చదువుకుంటున్నా,
సడన్గా మ్యాథ్స్ గుర్తొచ్చింది, ఇంగ్లీష్ పక్కన పెట్టా, నేను మ్యాథమెటిక్స్ చేస్తున్నా. ఇప్పుడు ఇది చంచలత్వమా ఏకాగ్రత చంచలత్వం అయిందా? సరే, కొన్ని ఇది చేయాలన్నా దీన్ని చదవాలన్నా కావాల్సింది ఏమిటి? మనసే కావాలి. ఏకాగ్రత కావాలి కదా. అది చదివాను, చంచలత్వం వల్ల దీనికి వచ్చా, కానీ అయినప్పటికీ ఇది చూడటం పేరు చంచలత్వం పోతుంది. పక్కన పెట్టు. ఓకే. ఏకాగ్రత అనే మాటకు అర్థం కాన్సన్ట్రేషన్ అంటే ఉంది, మార్చిన దాన్ని నువ్వు చంచలత్వం అంటున్నావు. నువ్వు మార్పుని చంచలత్వం అనొద్దు, మారని దాన్ని చూడు. మీకు అర్థమవుతుందా? అర్థమైంది స్వామి. ఇప్పుడు పిల్లలు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆడుతుంటారు. ఈ ఆట ఆపుతారు, ఇంకో ఆట ఆడతారు, ఆట ఆపుతారు, ఇంకో ఆట ఆడతారు. ప్రతి ఆటలో అదే శ్రద్ధ, అదే ఇష్టం ఉంది. అవును స్వామి. ఇష్టం ఏకాగ్రత ఒకలాగానే ఉంది. నువ్వు చంచలత్వం అని మారిన మాటను బట్టి అంటే ఎట్లా, ఆటను బట్టి అంటే ఎట్లా? ఆట కాదురా శివ, ఆట కాదురా శివ అని పాట ఉంది కదా, ఆయన తనికెళ్ళ భరణి గారు రాసింది. మీకు అర్థమైంది చంచలత్వం అంటే? భగవాన్ ఏమన్నారు ఇక్కడ? చాంచల్యం నుండి తప్పించటం. ఏంటి, రెండు మనసులు ఉంటాయా? లేవన్నారు భగవాన్. మనసుకేమో సహజంగా చంచల్యం. మరి ఏ మనసుతో దాన్ని చేయాలి, తప్పించాలి అంటే ఇక్కడ ఇది చూడండి జాగ్రత్తగా. చంచలత్వం అంటే ఏమిటి, ఏకాగ్రత అంటే వీటిని ముందు అవగాహన చేసుకోవాలి. చంచలత్వం అనేది మార్పుని బట్టి కాదు, మార్పుని బట్టి కాదు. చంచలత్వం ఎక్కడుంది అంటే నీవు ఎప్పుడైతే నీ స్వరూపాన్ని చూడవో దాని పేరు చంచలత్వం. ఇది కాదు చంచలత్వం. మనసు నిత్య జీవన వ్యాపారాల్లో ఎన్ని లెక్కలో చేస్తాం, ఎన్ని సబ్జెక్ట్స్. ఒక స్టూడెంట్ ఎల్కేజీ దగ్గర నుంచి డిగ్రీ పీజీ దాకా, ఎంఎస్ దాకా కూడా చంచలంగానే ఉండి పూర్తి చేసుకుంటున్నాడు. చంచలత్వంలో కూడా పూర్ణత్వం ఉంది. కానీ ఎందుకు పూర్ణత్వం ఉంది అంటే ఆ ఏకాగ్రత, ఆ శ్రద్ధ, ఇన్ని మార్పులు ఉన్నా కూడా ఏకాగ్రత, శ్రద్ధ ఒకలానే ఉంది కదా. అట్లా కాబట్టి అది చూడకపోవటం చంచలత్వం, కానీ అది చూడమంటున్నారు భగవాన్. ఇక్కడ చిత్రమైన మాట, పదప్రయోగం భగవాన్ది. మనసుకి చంచలత్వాన్ని తప్పించు, దానికి శాంతిని చేకూర్చు. ముందు నీ మనసుకు శాంతి వస్తే నీ చంచలత్వం నీ పక్కకు పెట్టడం అనే మొదటి మెట్టి ఎక్కినట్టే. ఇటు నుంచి తీసుకోండి, ఇట్లా అర్థం చేసుకోవాలి. మనసుకి శాంతిని అలవాటు చేస్తే చంచలత్వం లేదు, అది మొదటి మెట్టు అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు మొదటి మెట్టు కింద చంచలత్వాన్ని ఎట్లా తగ్గించాలని చూస్తాం, కానీ అంతిమ ఫలమైన శాంతిని ఇప్పుడే పెట్టుకొని ఉంటే చంచలత్వం ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. మీకు అర్థమవుతుంది? ఉదాహరణకి ఓ చంటి పిల్ల ఉంది, చాక్లెట్ కోసం ఏడుస్తుంది. సహజం ఉన్న స్థితి నుంచి చంచలం అయిపోయింది, చలనం వచ్చింది. ముందు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఏడుపు ఆపడానికి ప్రయత్నం చేయరు. ముందు మనసు శాంతి కలిగిస్తే ఏడుపు ఆగిపోదు. మొదటి మెట్టు ఏంటి, ఏడుపు ఆపాలి. రెండో మెట్టు ఏంటి, శాంతిని కలిగించాలి. అందుకని ఏం చేస్తారు తల్లిదండ్రులు, ఇటు నుంచి వచ్చి ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన చాక్లెట్, ఐస్ క్రీమ్ ఏదో లేదో ఇంకొక మాయమాట చెప్పైనా ముందు మనసుకు శాంతి వస్తే చంచలత్వం పోయి సహజత్వం వచ్చి ఆ తర్వాత వాళ్ళు అనుకున్న ఏడుపు అవన్నీ సెకండ్ మెట్లో పోతాయి. ఇక్కడ భగవాన్ కూడా మనసుకు చంచలత్వం పోవాలి అంటే ముందు మనసుకు శాంతిని అలవాడు. శాంతిని అవగాహన ద్వారానే సాధ్యము. శాంతి ఒక్కటి వస్తే అది సద్గురు శివానంద భగవాన్ల వారు అని అన్నారు. అందరూ వచ్చి నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు భక్తిని ఇవ్వండి, వైరాగ్యం ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అంటారు, కానీ ఒక్కళ్ళు కూడా అంతిమ ఫలం శాంతిని ఇవ్వమంటే ఆ క్షణం అన్నీ పూర్తయితాయి అంటారు. గురువు అట్లా ఇస్తారట, సద్గురువులు చెప్పారు. అందుకని భగవాన్ చెప్పింది కొద్దిగా మన యువతలకి మార్చుకుంటే మనసుకు శాంతిని ఇవ్వండి ముందు, ఎట్లా ఒకటి ఊరికే చంచలత్వం పోతుంది. శాంతి లేకనేగా చంచలు, అసలు చంచలు వచ్చాక ఆ శాంతి వచ్చింది. మనం గొడవంతా ఏంటంటే శాంతిని సంపాదించాలి, ఇది ఎట్లా పోవు, మనసును శాంతిగా ఉంచి అన్నీ సర్దుకుంటాయి అంటారు భగవాన్. అది ఇవి విక్షేపానికి కారణం ఏంటంటే శాంతి లేకపోవడం. విక్షేపానికి కారణం శాంతి లేకపోవడం, శాంతి లేకపోతే విక్షేపమైంది, ఆ విక్షేపానికి పేరే చంచలత్వం అయిపోయింది. ఒకటి మరి శాంతి ఎట్లా వస్తుంది? శాంతి అంటే ఏమిటి? శాంతి అంటే తెలియదా మనకి? ఎప్పుడుందో తెలియదా? ఎట్లుందో తెలియదా? తెలుసుగా నీకు, అయిపోయింది. ఇంకా ఎట్లా వస్తుందని ఎందుకు అడుగుతావు? నీకు తెలియంది అయితే ఏమన్నా అది ఎట్లా వస్తుందండి అని అంట. నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ ఎట్లా వస్తుందని అడుగుతా. శాంతి కూడా అట్లాంటిదేనా, పరాయిదేనా?
నీకు శాంతి ఏమిటో, ఎందుకు మనశ్శాంతిగా ఉంది అంటున్నారుగా, అంటే నీకు తెలుసు అన్నమాట. ఎందువల్ల ఉందో కూడా నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. తెలుసుకొని చూడు, అయిపోయింది అంతే. ఎక్కడ లోపం ఉందో నీకే తెలుస్తుంది. లోపం ఎక్కడుందో తెలిస్తే అది పరమశాంతి. లోపం ఎక్కడుందో తెలిస్తే అది పరమశాంతి. శాంతిని అనుభవిస్తూనే ఉన్నారు, కానీ ఆ లోపాన్ని చూడట్లేదు కాబట్టి శాంతి వచ్చిపోతుంది. అదే గొడవ అయిపోయింది. లోపలికి చూసేట్టుగా మనసుకు శిక్షణ ఇవ్వు. మనసుకు శిక్షణ. లోపలికి చూడు. మనం ఏం చేస్తున్నాం? లోపలికి చూస్తున్నామా, లోపాన్ని చూస్తున్నామా? లోపలనే నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది ఉంటే బాగుండు, నాకు ఇది ఉంటే, అంటే కోరిక. భగవాన్ ఏం చెబుతున్నారంటే, లోపలికి చూడటం అంటే మళ్ళీ ఎట్లా కళ్ళు మూసుకొని ఏం చూడాలండి? ఏం కనపడుతుంది అక్కడ? చూసేది చూడబడేది చూస్తున్నది ఒకటే అయినప్పుడు రెండు లేవు కదా అక్కడ. లోపలికి చూడటం అంటే లోపాన్ని జాగ్రత్తగా చూడండి, లోపం లేదు అని. మనకి ఇప్పుడు లోపం ఉంది కాబట్టి లోపలికి చూస్తున్నా. ఏం లోపం వచ్చింది? లోపల బట్టలు ఒకసారి చూసుకుంటా ఉన్న తేడా ఉందా, అట్లాంటిది అనేది కూడా. లోపం లేకుండా చేస్తే మనసులో శాంతి వస్తుంది. అదే లోపలికి చూడటం. శాంతిగా ఉన్న మనసు లోపలికి చూస్తున్నట్టే. అంతర్ముఖమైన మనసుకి శాంతిగా అని పేరు దానికి. మీకు అర్థమవుతుంది? లోపలికి చూడటం ఒక ప్రక్రియ కాదు అది. ధ్యానం అంటే కూడా ప్రక్రియ కాదు. శాంతిగా ఉంటే ధ్యానం అని పేరు. మరి చూస్తాము అప్పుడు అంటే శాంతిగా ఉన్నవాడు శాంతిని ఎవరు చూడరు, శాంతిగానే ఉంటారు. పండుని పండు తిన్నట్టే, పండుని పండు చూసుకున్నట్టే శాంతిని శాంతి చూసుకో, శాంతిగా ఉంటుంది అంతే. అంతే కదా పరాకాష్ట. మూర్ఛని మూర్ఛ చూస్తుందా, కోమాని కోమా చూస్తుందా, నిద్రని నిద్ర చూస్తుందా? ఏ సహజం ఉందో చెంచలాన్ని కూడా చెంచలత్వం, చెంచలాన్ని చెంచలంగా చూడటం పేరు చెంచలత్వం. అది లోపలికి చూడటం శాంతిగా ఉంది సార్. ఈ మొత్తం ఉపదేశంలో శాంతిగా ఉంటాం అలవాటు చేసుకుంటే, అలవాటు చేసుకో ముందు. ఎందుకు అలవాటు చేయాల్సి వచ్చింది అంటే, మరి ముందుకు సహజం అయ్యేంతవరకు తప్పదు. అలవాటే సహజం అవుతుంది కదా. మనకి అసహజం అలవాటైంది. సహజాన్ని కొన్నాళ్ళు అలవాటు చేస్తే ఇంకా సహజం కూడా అలవాట్లా ఉండదు. సహజం అలవాటు కాదు. నిద్ర అలవాటు అండి. అదేంటో వాడికి చిన్నప్పటి నుంచి అదే అలవాటు. నిద్రపోతాడు, అదేంటి ఆకలి అవుతుంది వేళటికి. అలవాటు అంటే సహజానికి అలవాటు అని ఉండదు. అలవాటు అంటే నీ ఆలోచనల ద్వారా ప్రేరేపింపబడితే అది అలవాటు అని పేరు. ఆలోచనకి మనసుకి సంబంధం ఉంటే అలవాటు అని పేరు. సహజానికి మనసుకి సంబంధం ఉంటే అది జ్ఞానం అని పేరు. అది భగవాన్ ఏం చెబుతున్నారు? బయట ప్రపంచాన్ని పట్టించుకోకపోవటం వల్ల, అట్లానే శాంతికి కలిగే ఆటంకాలని అది ఇందాక పెద్దలు చెప్పారుగా, సద్గురుదేవులు నిర్లిప్తంగా ఉండండి అంటారు, తటస్థంగా ఉండండి అంటారు. కాబట్టి బయటికి చూడకపోవటం వల్ల అంటే అర్థం ఏంటంటే కోరిక పెట్టుకోకండి, అప్పుడు శాంతి. కోరిక వల్లేగా అశాంతి ఎవరికైనా. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ డిజైర్ ఉంది అంటే అది ఒక ఫైర్. అది డిజైరే ఒక ఫైర్ అది. కాబట్టి బయటికి చూడకపోవటం వల్ల అంటే అర్థం ఏంటంటే కోరిక లేకపోవడం వల్ల. శాంతికి కలిగే ఆటంకాన్ని మీకు ఇదే మొదటి లైన్. మీరు బయట కోరుకుని పెట్టుకున్నప్పుడు దానికి ఆటంకం అని తెలిసిపోయిందిగా మీకు. ఎందుకు అశాంతిగా ఉన్నా అంటే మా అబ్బాయికి ఉద్యోగం రాలేదంటారు. వస్తే శాంతి వస్తుంది. ఉద్యోగం వచ్చాక ప్రమోషన్ రాలేదు, పెళ్ళి ఇవ్వట్లేదు, అమ్మాయి జీతం తక్కువ ఉంటుంది అందుకని ఇవ్వట్లేదు పెళ్ళి, ఇప్పుడు అదొక అశాంతి. ఇవి ఇట్లనే ఉంటాయి. ఇవి ఈ బయటకు చూసి ఇట్లా చూస్తే ఎప్పటికీ అశాంతి. నిన్న కృష్ణమూర్తి గారు చెప్పినట్టు అనివార్యము, ఈ పరితాపము, సంతాపము, దుఃఖము అనివార్యం, అంతే ఈ ఆలోచనలన్నీ. అందుకని బయటికి చూడకపోవడం సరిగ్గా చూడు, సరిగ్గా అర్థం చేసుకో, శాంతి వస్తుంది. శాంతి వస్తే అప్పుడేమైతే అది అంతర్ముఖం అవుతుంది. అదే లోపలికి చూడటం అంటే. అది మీకు అహంస్మరణని, ఆ తర్వాత మనోనాశనాన్ని కల్పిస్తుంది. శాంతి కలిగి నివారించాలి. మనం ఏం చేయాలి అంటే అర్థం చేసుకుని ఏది కారణమో తెలిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరో చెప్పారు ఒక జోకు. ఒకళ్ళు రైల్లో వెళ్తున్నారట, తల్లి కూతుళ్ళు. ఆ అమ్మాయి అటువైపు చూస్తుంది. ఆ తల్లికి చెబుతుంది, ఆయన నా వైపే చూస్తున్నాడని. తల్లి అంది, అమ్మను వాడు చూడకండి. వాడు చూస్తున్నట్టు ఇప్పుడు ఏమో అశాంతి. అది తల్లికి చెప్పింది, వాడు నన్నే చూస్తున్నాడని. పిల్ల బాగుంది, వాడు చూస్తున్నాడు నీకెట తెలిసింది అంటే నేను అడు చూడటం వల్లే కదా. ఇప్పుడు లోపలికి చూడటం అంటే అర్థం ఏమిటి? అడు చూడకుండా ఉంటే నువ్వు లోపలికి చూసినట్టేగా. నువ్వు హాయిగా ఎట్లున్నావు అట్లుంటావు. అది మామూలు మాటల్లో ఉండే మాటలు ఇవి. భగవాన్ చెప్పేది ఇక్కడ టోటల్గా ఈ ఉపదేశంలో ఉన్నది ఏంటంటే, ఊరికి అనవసరంగా మనసుకి పదును పెట్టండి, పని పెట్టకండి. మనసు పదును పెట్టి ఇప్పుడు శాంతిగా మనసుకి అశాంతికి గురి చేసే విషయాలకి దూరంగా ఉండండి.
శాంతిని కలిగిస్తున్న వాటికి దగ్గర అవ్వండి. అది అహంస్ఫురణకి, జ్ఞానానికి దారితీస్తుందని భగవాన్ చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహం చేశారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ శివానంద రూపియో నమః. భారత్ మాతాకు జై.